దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 703 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 208 పాయింట్లు కోల్పోయింది. అమెరికా ఇరాన్ మధ్య చర్చలు విఫలం. స్టాక్ మార్కెట్లపై ఎఫెక్ట్ చూపించింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఇరాన్, అమెరికా మధ్య చర్చలు విఫలం కావటం, హర్ముద్ దిగ్బంధనానికి ట్రంప్ ఆదేశాలు ఇవ్వటం వంటి కారణాలతో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీనికి తోడు చమురు ధరలు పెరగటం ప్రతికూల ప్రభావం చూపింది. దీంతో పిఎస్యు బ్యాంక్స్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. అయితే సెన్సెక్స్ ఓ దశలో 1600 పాయింట్లు నష్టపోగా తర్వాత కాస్త కోలుకుని 700 పాయింట్ల నష్టానికే పరిమితం కావటం ఊరటనిచ్చే అంశం. సెన్సెక్స్ 702.57 పాయింట్ల నష్టంతో 76,847.57 వద్ద ముగిసింది. నిఫ్టీ 207.95 పాయింట్ల నష్టంతో 23,842.65 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 56 పైసలు బలహీనపడి 93.39గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్ స్టాక్స్ మాత్రమే లాభపడ్డాయి. మారుతి సుజుకి, ఇండిగో, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, టీసీఎస్ స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $102 వద్ద కొనసాగుతూ ఉండగా బంగారు ఔన్సు $4,717 వద్ద ట్రేడ్ అవుతోంది. హర్ముద్ జలసంధిని దిగ్బంధించాలని ట్రంప్ ప్రకటన సెంటిమెంట్ ను దెబ్బతీసినట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇటీవల కాస్త తగ్గిన చమురు ధరలు మరోసారి భగ్గుమన్నాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు 7% పెరిగి $102కు చేరింది. కొన్ని రోజులుగా కాస్త కోలుకున్నట్టు కనిపించిన రూపాయి మరోసారి పతనం కావటం, ఆసియా పసిఫిక్ మార్కెట్లు నష్టాల ప్రభావం మన సూచీలపై పడింది. అంతేకాకుండా ఎఫ్ఐఐల విక్రయాలు కొనసాగుతూ ఉండగా మార్కెట్ల ప్రతికూల ప్రభావంపై పడింది.